ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంట్లు తోమాడు, టాయిలెట్లు కడిగాడు. అదంతా చూసి తండ్రి మెగాస్టార్ చిరంజీవి షాక్ అయిపోయాడు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని తెలుసుకున్నాడు. చివరకు అసలు సంగతి తెలుసుకుని చరణ్ను అభినందించకుండా ఉండలేకపోయాడట. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ అయిపోయింది. మరి చరణ్ అలా ఎందుకు చేశాడు? గిన్నెలు టాయిలెట్లు కడగాల్సిన అవసరం ఏంటి? మెగాస్టార్ ఎందుకు బాధపడ్డారు? ఇప్పుడు తెలుసుకుందాం. సుకుమార్తో సినిమా అంటే సహజత్వానికి అతి దగ్గరగా ఉంటుంది. అది ఆర్య అయినా, 100% లవ్ అయినా, పుష్ప అయినా, రంగస్థలం అయినా, ఏ సినిమా తీసుకున్నా సరే యాక్టర్స్తో న్యాచురల్ యాక్టింగ్ రప్పించేంత వరకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంటాడు దర్శకుడు సుకుమార్. ఈ విషయం సినిమాకు ముందే చెప్పేస్తాడు కూడా. అలాగే రంగస్థలం సినిమా తీస్తున్నప్పుడు చేసే కొన్ని ట్రిక్కీ సీన్స్ గురించి చరణ్కు ముందే చెప్పిన సుక్కు చివరికి హీరోతో గిన్నెలు తోమించాడు, టాయిలెట్లు కరిగించాడు. ఈ విషయంపై ఫ్యాన్స్ నుంచి కాస్త అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ చరణ్ పట్టుబట్టి మరి అలా చేసి సీన్ను మాత్రమే కాదు, సినిమాను కూడా సూపర్ సక్సెస్ చేశాడు. అయితే ఈ సీన్ను ముందుగా ఏదైనా మ్యాజిక్ చేసి చరణ్తో కాకుండా మరో నటుడితో తీయాలని సుకుమార్ ప్లాన్ చేశాడట. కానీ ఆ సీన్లో ఉన్న ఇంటెన్సిటీ, అవి సినిమాకు ఉపయోగపడే తీరు అర్థమైన చరణ్ తానే స్వయంగా నటిస్తానని చెప్పాడట. అలా చేస్తే రియలిస్టిక్గా ఉంటుందని సుక్కుకే నచ్చజెప్పి సీను ఫినిష్ చేశాడట. ఈ విషయాన్ని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు సుక్కు. అప్పుడు ఫ్యాన్స్ మాదిరిగానే చరణ్ తండ్రి చిరంజీవి కూడా ముందు బాధపడ్డారని, ఆ తర్వాత వావ్ అని అభినందించారని సుక్కు చెప్పాడు. నిజంగా అలవాటు ఉన్న వ్యక్తిగా చరణ్ టాయిలెట్లు కడిగి గిన్నెలు తోమినట్లుగా అనిపించిందని, ఆ సీన్ అంతా న్యాచురల్ గా వచ్చిందని సుక్కు చెప్పాడు. అలా చరణ్ చేసిన అద్భుతమైన వర్కింగ్ తో పాటు చిరంజీవి రియాక్షన్ రీసెంట్ గా సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. మెగా అభిమానులు ముచ్చటపడేలా చేసింది ఈ విషయం. అప్పట్లో నాన్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేసిన రంగస్థలం సినిమాని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. అంత అద్భుతంగా చరణ్తో సినిమా తీశాడు సుక్కు. ఇప్పుడు కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే చరణ్తో ఆయన సినిమా ప్లాన్ చేశాడు. ఇది కూడా అలాగే సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి.